వాడు మనిషా పశువా? తల్లికి పెద్ద కొడుకు తలకూర పెడుతుంటే చిన్న కొడుకు కాట్లే వండి సావు ఆఖరి కార్యం కాకుండా ఆపుతున్నాడు. ఊరోళ్ళంతా ఊటో ఊటో అని ఎన్నిసార్లు అన్నా కూడా లెక్క చేస్తలేడు. నేను చెప్పినట్టు చేయకుంటే నన్ను కూడా ఇదే కాట్లే కాల్చుండని కావరం పట్టినట్టు మాట్లాడుతున్నాడు. ఆఖరికి కాట్ల నుంచి చిన్నగా లేచినా మళ్ళా తల్లి శవాన్ని తీసుకొస్తుంటే తన కొడుకు తాను కలిసి మా సంగతి ఏందో తేల్చేదాకా తల్లిని కాడుల పెట్టొద్దు అంటున్నారు. చూడుండ్రి ఎట్లా చేస్తున్నారో మానవత్వం లేని మా కిలిగాళ్ళు. పెద్ద కొడుకు చేతిలో తల్లి శవాన్ని తెస్తుంటే కాటి మీద కూర్చొని కాళ్ళడ్డం పెడుతున్నారు. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ విరాట్ నగర్ అనే ఏరియాలో జరిగింది మానవత్వం అట్లా కలిసే ముచ్చట. మెడల దండలేసుకొని గుండ్లు కొట్టించుకున్న ఇద్దరు మనుషులే ఆ ముసలమ్మ కొడుకులట. ఈ చిల్లర ఏషాలు వేస్తున్న చిన్న కొడుకు ముసలమ్మకు బుక్కెడు బువ్వ కూడా పెట్టలేదట. పానం పోయేదాకా పెద్ద కొడుకే అన్ని తీర్లాడ్చుకున్నాడట. అయితే జీవి పోయినాక ముసలమ్మ మీదున్న బంగారము సగం వాటా ఇయ్యాలని ఇగో గిట్లలో చేస్తున్నాడు. అరే నువ్వు తల్లిని దగ్గరకే రానియలేదు, బుక్కెడు బువ్వ పెట్టలేదు, నీకు బంగారం మీద ఏం అధికారం ఉన్నదిరా అని ఊరోళ్ళు తిట్టి బంగారం మొత్తం పెద్ద కొడుకే దక్కేటట్టు చేసిండ్రట. చల్ అట్లెట్లా చేస్తారు? నేను కూడా అదే కడుపులో పుట్టినా, నాకు కూడా నా తల్లి బంగారంలో భాగం ఉంటుందని ఇగో గిట్లా చేసిండు సన్నాసిగాడు. వాణ్ణి కూడా ఆ కాట్లనే పెట్టి కాల్స్తే పీడవో. తల్లిని సాదే బాధ్యత లేని బడవే బతుకుల చెప్పు. ఈ తెలివి సొమ్ములు ఆస్తులు వచ్చే కాడ కాదురా, తల్లిని సాదే కాడ కూడా ఉండాలి. అన్ననే ఎందుకు సాదాలే? నేను కూడా మా అమ్మను కంటికి రెప్పతిరిగా చూసుకుంటా అని పోటీ పడాలే కదరా బుద్ధి లేని సన్నాసి అని తిట్టిండ్రట ఊరోళ్ళు. అయినా కూడా వినకుండా కాటికి అడ్డం వచ్చే వరకు బంగారం ఇస్తాం లేరా కకృతి కాంత్రిగా అనే వరకు లేచిండట. ఇప్పుడు ఈ వీడియో దేశం అంతా తిరుగుతున్నది. మానవత్వం ఎట్లా మంట కలిసిందో చూడురని షేరింగ్లు చేస్తురు జనాలంతా.